మన సర్వంతర్యామి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ సర్వంతర్యామి సిరీస్లో ఇది వచ్చి సీజన్ 2 స్టార్ట్ అయింది. అంటే నాటు వేసేసాము, మన పొలంలో వేసేసాము. అంటే నాట్లు నారుమడి నుంచి తీసుకొచ్చి పొలంలో వేసేసాము. ఇక్కడ మేము ఒక ఇంపార్టెంట్ విషయం గమనించడం ఏమంటే, నాటు పీకేటప్పుడు వాళ్ళు నారుమడిలో నారు పీకే ముందు రోజు యూరియా ఎక్కువ వేసేస్తారు అనమాట. యూరియా ఎక్కువ వేయడం వల్ల అది నేల అనేది చాలా లూజ్ అవుతుంది, నాటు పీకేకి త్వరగా వస్తుంది, త్వరగా ఈజీగా ఉంటుంది, గట్టిగా రాదు, మట్టి ఎక్కువ రాదు అని చెప్పి వాళ్ళు ఎక్కువ యూరియా వేయడం జరిగింది. ఇది నేను చాలా వేయమని చెప్పినప్పుడు వేసేసాం, కానీ తర్వాత దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది మాకు చాలా కనబడుతున్నాయి అనమాట. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టే అక్కడక్కడ ప్యాచులుగా పూర్తిగా డ్రై అయిపోతున్నాయి, అంటే మొక్కలు చనిపోతున్నాయి. ఎందుకని పూర్తి తర్వాత తెలుసుకుంటే ఏమవుతుందంటే, యూరియా వేసిన తర్వాత వెంటనే పీకేయడం వల్ల ఈ మొక్కలు అనేది ఒక షాక్కి గురవుతాయి అనమాట, ట్రాన్స్ప్లాంట్కి షాక్కి గురవుతాయి. అంటే ఆ వేర్లు అనేవి సడన్గా ఎక్కువ డోస్ యూరియా తీసుకోవడం వల్ల అవి పీకేసి మళ్ళీ గాలికి ఆరిపోయి మళ్ళీ మొక్కలు నాటడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే, ఆ వేర్ల మీద ఆ డోస్ అనేది అట్లే ఉండిపోతుంది అనమాట. సడన్గా ఒక మొక్క పీకి మరీ వేసేటప్పుడు అవి బతికి తీసుకునేకి లేట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా రైతులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా పాటిస్తుంటే ఆ పద్ధతి పాటించద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రొటావేటర్ వేసుకుని పడ్లింగ్ చేసుకుంటారో అప్పుడే బాగా నీట్గా పడ్లింగ్ చేసి నర్సరీ వేసుకోండి. లేట్ చేయకుండా తర్వాత ఈ యూరియా వేయడం అనేది చేయకండి అనమాట. తర్వాత ఇప్పుడు మేము నారుమడి వేసేసిన తర్వాత 2 వీక్స్కి 2 వారాలకి మేము యూరియా, డిఏపి, తర్వాత గడ్డి మందు కూడా వేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ గడ్డి మందు అనేది మనకి నాట్లో వేసేసిన ఒక వారం లోపే వేయాలి, కానీ వారంలోపు కొంచెం ఇంకా తట్టుకోలేదు, ఏమైనా ప్రాబ్లం చూపిస్తాయని చెప్పి మేము 2 వీక్స్ తర్వాత వేయడం జరిగిందనమాట. ఇక్కడ మొత్తం మాకు 15 ఎకరాలు ఉంది. ఈ 15 ఎకరాలకి ఒక్కొక్క ఎకరాకి ఒక యూరియా, ఒక డిఏపి వేయడం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు ఈ గడ్డి మందు వచ్చి కౌన్సిల్ యాక్ట్ అంటారు అన్నమాట. ఇది మనకి బేయర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్ట్ అనేది. దీంట్లో వచ్చి ట్రైఫోమెన్ 20%, ఈథాక్సిసల్ఫురాన్ అనేది ఉంటుంది. ఈ 2 కెమికల్స్ ఉంటాయి. ఈ 2 కెమికల్స్ ఈ గడ్డి మందు ఏవైతే గరిక, తుంగ ఉంటాయో వాటి మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. మీరు యూరియాలో కావాల్సింటే ఇప్పుడు డిఏపి 2 కలిపి వేస్తాను, కానీ మీరు అయితే ఒక నారు వేసుకున్న తర్వాత 5 రోజుల తర్వాత యూరియాలో వేసుకొని ఒక ఎకరాకి ఒక ప్యాకెట్ ఇది వచ్చి 60 గ్రాములు ఉంటుంది. ఒక ప్యాకెట్ 90 గ్రాములు ఉంటుంది. ఒక ఎకరాకి మీరు 90 గ్రాములు డోస్ సరిపోతుంది. యూరియాలో చల్లుకొని మొత్తం పొలం మొత్తం చల్లుకుంటే గడ్డి వచ్చినా, ఇంకా రావాల్సిన గడ్డి ఉన్నా అవి మొత్తం చనిపోతాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్ వేసే విధానం మేము ముందు చెప్పినట్టుగా ఎకరాకి ఒక డిఏపి, ఒక యూరియా, తర్వాత ఒక ప్యాకెట్ అంటే 90 గ్రాముల కౌన్సిల్ యాక్ట్ గడ్డి మందు చల్లుకోవడం జరిగిందనమాట. నారు అయితే బాగా ఉంది, కానీ ఆ యూరియా నారు పీకే ముందు ఆ యూరియా వేయడం వల్ల ఆ ఎఫెక్ట్ చాలా పడింది. అందులో అక్కడక్కడ ఒక 5%, 5% అట్లా మొక్కలు అక్కడక్కడ గ్యాప్లో రావడం, గ్యాప్ వచ్చి చనిపోవడం జరిగింది. దానికి మేము మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్, ఆల్రెడీ నర్సరీ కొంత మిగిలింది, దానికి ఆ నర్సరీని తీసుకొచ్చి మేము గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి అని అనుకున్నాను. ఈ మొత్తం ఎవరైతే కూలీలు వచ్చారో వాళ్ళు యూరియా, డిఏపి, తర్వాత ఆ గడ్డి మందు మొత్తం కలిపేసి మొత్తం బాగా ప్రాపర్గా మిక్స్ చేసి చల్లడం అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మొత్తం ఒక నలుగురు వచ్చారు. నలుగురు మొత్తం 15 ఎకర్స్ మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేసేసారనమాట. ఇది వేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది, గడ్డి తగ్గుతుందా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మన సర్వంతర్యామి సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.